అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1483వ సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తేదీ నాడు మధ్య ఆసియాలోని ఫెర్గానా ప్రాంతంలో బాబర్ జన్మించారు. ఆయన అసలు పేరు జహీర్ ఉద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ చిన్న వయసులోనే తన తండ్రి మరణంతో ఫెర్గానా రాజ్యానికి పాలకుడయ్యాడు. కానీ అనేక యుద్ధాలు, రాజకీయ కుట్రలు ఆయన జీవితాన్ని కఠినంగా మార్చాయి. ఆయన ధైర్యం, వ్యూహాత్మక తెలివితేటలు తనను గొప్ప యోధుడిగా తీర్చిదిద్దాయి. తరువాత బాబర్ దృష్టి భారతదేశంపై పడింది. 1526వ సంవత్సరంలో జరిగిన పానిపట్ మొదటి యుద్ధంలో ఆయన విజయం సాధించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం తరువాత అక్బర్, షాజహాన్ వంటి చక్రవర్తుల ద్వారా భారత చరిత్రలో గొప్ప స్థానం సంపాదించింది. బాబర్ తన అనుభవాలను బాబర్నామా అనే గ్రంథంగా రాశాడు. అది చారిత్రక పత్రంగా ప్రసిద్ధి పొందింది. బాబర్ జననం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఆయన ద్వారా మొఘల్ యుగం ప్రారంభమైంది. ఒక యువరాజు, ఒక గొప్ప యోధుడు, ఒక సామ్రాజ్య స్థాపకుడు. 1483వ సంవత్సరంలో బాబర్ జననం భారత చరిత్రలో ఒక కీలక అధ్యాయం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.